మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంగ్లీష్ మీడియంలో అదే విధంగా ప్రతి పేదవాడు పెట్టే ఇంగ్లీష్ లో చదవాలి, ప్రపంచ జ్ఞానం పొందాలి, ఉద్యోగం తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళలోనే మార్చేసి హస్త వ్యవస్థ విద్యా వ్యవస్థను చేసిన లోకేష్ ఎక్కడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం కాదు, ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రోజు నిర్ణయం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ కు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను స్వతంత్ర పూర్వం నుంచి ఈ రోజు వరకు 16 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. షిప్పింగ్ యాడ్స్ ఏమి, డెవలప్మెంట్స్ విషయంలో గానీ, వెల్ఫేర్ విషయంలో గానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నవ్వుతో నవ్వోసారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపూర్వం, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే రెండుగా విభజించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. ఈ పాలనలో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఇలా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ లో అన్యాయంగా అరెస్టు, ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం వాటిని చూస్తే ఎవరో మాట్లాడిన దానికి, ఎవరో చేసిన దానికి లోపలిస్తే ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఈ రోజు ఎన్ని అరెస్టులు స్టార్ట్ అయినాయి. విశ్వనాథ్ ఎంపీ సర్పంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంజాత్ వరకు దాదాపు 40 మంది 30-40 మందిని లోపల వేయడమే కాకుండా ఈ రోజు బాబ్జాన్ అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ 2021 వరకు బాబ్జాన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఈ రోజు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కోసం 5-6 కేసులు పెట్టించుకుంటే ఈ రోజు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నారు. అంటే నీ కక్ష సాధింపు చర్య కోసం నిన్ను అమ్మ అక్క ఆలి తిట్టిన వాడినేమో ఈ రోజు నీ పక్కన పెట్టుకున్నావు. ఈ రోజు పార్టీ మారి ఈ సైడ్కి వచ్చిన ఏకైక లక్ష్యంతో బాబ్జాన్ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తావు. ఈ రోజు ఎంపీపీని కొట్టారు, రేపొద్దున మమ్మల్ని కొట్టారు, ఇంకో రోజు ముందరకు పోతుంది. విభజించి పాలించనేది కథలు జరుగుతా ఉంది. పోలీస్ స్టేషన్లు చాలు, సబ్ జైలు చాలు. ఈ విధంగా మొదలు తీసుకుని పోతే ఖచ్చితంగా అందరం తిరగబడతాం. ఇప్పుడే చదువుతున్నా నేను. ఈ జగన్ ఎవరైతే ఇప్పుడు లోపల పెట్టారో ఇప్పటికిప్పుడు నేనే పోతున్నా స్టేషన్ దగ్గరికి. నాతో పాటు ఎంతమంది వస్తారో అలాంటి మొత్తం లోపల జైల్లో పడదాం. అంతేగాని ఇది అన్యాయంగా ఇట్లా చేసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర మొదలు కాకుండా పోతే ఖచ్చితంగా మనం అందరూ ప్రాణాలు కోల్పోవాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ అవమానాలు పడాల్సింది వస్తుంది. జరగబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్యాయంగా ఎదుర్కోకపోతే ఇబ్బంది అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ